దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచంలోనే 4వ రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే రైలులు ప్రయాణించే ముందు ఎన్నో నిబంధనలుంటాయి. వాటి గురించి అందరికీ తెలీదు. నిబంధనల ప్రకారం ప్రయాణికుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచించొచ్చు. అంటే ఆ సమయాల్లో నిద్రించేందుకు అనుమతి ఉంది అన్నట్టు. ఎక్కువసేపు తెరిచి ఉంచటం వల్ల లోయర్ బెర్త్‌లలో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కూడా ఎక్కువ దూరం రైల్లో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే ఎప్పటికప్పుడు కొన్ని రూల్స్ని మారుస్తూ ఉంటుంది. తాజాగా రైల్లో ప్రయాణికులు నిద్రించే సమయాన్ని రైల్వే శాఖ మార్చింది. కొత్త రూల్ ప్రకారం రైలులో ప్రయాణికుల నిద్ర సమయం మునుపటితో పోలిస్తే తగ్గిందని చెప్పుకోవాలి. ఇంతకుముందు ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో 9 గంటల పాటు నిద్రించేవారు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు మీరు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రించవచ్చు. గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైల్వే శాఖ ఈ మార్పు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల మధ్య సమయం నిద్రకు మంచిదని భావిస్తూ ఉంటారు. ఈ నిబంధన అమలుకు ముందు మిడిల్ బెర్త్‌లపై కూర్చున్న ప్రయాణికులు రోజులో కూడా నిద్రపోతున్నారని, దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోందని ఫిర్యాదులు అందుకున్నాయి. దీంతో కింది సీట్లో కూర్చోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రయాణికుల మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది. కొత్త నిబంధనల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఇప్పుడు నిద్రపోయే సమయం నిర్ణయించినందున ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రపోవాలి. ఈ నియమం ప్రకారం ప్రయాణికుడు మిడిల్ బెర్త్‌లో రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రించాల్సి ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం లోయర్ బెర్త్‌లో ప్రయాణించే రిజర్వ్డ్ టికెట్లు కలిగిన ప్రయాణికులు రాత్రి 10 గంటల లోపు లేదా ఉదయం 6 గంటల తర్వాత తమ సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రయాణికులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వేకు ఫిర్యాదు అయితే చేయొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.